మనం క్యాన్సర్ అని వినగానే చాలా భయపడుతూ ఉంటాం. క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు కనుక్కోవడానికి కొన్ని సింటమ్స్ ఉంటాయి. మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే దీంతో మనం క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయొచ్చు. ఇలాగా మనకు కొన్ని సింటమ్స్ స్పెసిఫిక్ గా ఈ క్యాన్సర్ కానీ లేదా జనరలైజ్డ్ గా అన్ని క్యాన్సర్స్ కి ఈ సింటమ్స్ ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో మనం అసలు ఆ సింటమ్స్ ఏంటి, ఎలా మనం గుర్తుపట్టచ్చో తెలుసుకుందాం. నేను డాక్టర్ విజయసానాథ్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ ఆంకోవిజన్. ఇవాళ మనం తెలుసుకునే కొన్ని సింటమ్స్ లో ఫస్ట్ సింటమ్ అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్. మనం ఏమి డైట్ చేయకుండా లేదా ఎక్సర్సైజ్ చేయకుండా ఆటోమేటిక్ గా బరువు తగ్గడం కానీ లేదా షర్ట్లు ప్యాంట్లు బెల్ట్ లూజ్ అవడం కానీ ఇలా మనకు ఉంటే మనం ఖచ్చితంగా సస్పెక్ట్ చేయాలి. ఈ వెయిట్ లాస్ మల్టిపుల్ రీజన్స్ వల్ల అవ్వచ్చు, బట్ క్యాన్సర్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అలా ఉన్నప్పుడు క్యాన్సర్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి, మెయిన్లీ ఇన్ ఓల్డ్ ఏజ్. ఇప్పుడు మనకి ఫీవర్ వస్తుంది కానీ అది కంటిన్యూస్ గా వస్తుంది, చాలా రోజుల నుంచి ఉంది, మనకి ఏది వాడినా కూడా తగ్గట్లేదు. ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు లేదా కొన్నిసార్లు బ్లడ్ క్యాన్సర్ వల్ల కూడా అవ్వచ్చు. సో చాలా ఎక్కువ రోజులు ఫీవర్ ఉండి ఏమి తగ్గకపోతే ఎవాల్యుయేట్ చేసుకుంటే బెటర్. థర్డ్ సింటమ్ టైర్డ్నెస్. ఏమి ఎక్కువ పని చేయకపోయినా, రాత్రి బాగా పడుకున్నా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి బాగా వీక్ గా ఉండడం. సో ఇవన్నీ కొన్ని క్యాన్సర్స్ లో మనకి పేషెంట్ కి కొన్ని క్యాన్సర్స్ లో చూస్తాము. పేషెంట్ బికమ్స్ వీక్. నెక్స్ట్ సింటమ్ నాన్ హీలింగ్ వూండ్. మన నోట్లో గానీ స్కిన్ మీద గానీ ఎక్కడన్నా పుండు చాలా రోజుల వరకు మానకుండా ఉంటే అది క్యాన్సర్ అవ్వచ్చు. అండ్ మోస్ట్లీ ఓరల్ క్యావిటీ అంటే నోటి క్యాన్సర్లు, టొబాకో అంటే ఖైనీ గుట్కా నవ్లే వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది. సో అలాంటి వాళ్ళలో అది క్యాన్సర్ అని సస్పెక్ట్ చేసి ఇమీడియట్ గా బయాప్సీ తీయించుకొని క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ సింటమ్ ఏంటంటే బ్లడ్ మనకి యూరిన్ గానీ విరోచనంలో వస్తే అది చాలా డేంజరస్. చాలా మంది విరోచనంలో బ్లడ్ వస్తుందంటే నాకు మూలవ్యాధి ఉందేమో అనుకుని అసలు ఎక్కువ పట్టించుకోకుండా వదిలేస్తారు. ఎర్లీ స్టేజ్ రెక్టల్ క్యాన్సర్ లో మనకి బ్లడ్ పడుతుంది. కొంతమంది పేషెంట్స్ లో ఆ బ్లడ్ పడడమే ఎర్లియస్ట్ సింటమ్. సో చూపించుకొని ఇన్ కేస్ అక్కడ క్యాన్సర్ ఉంది అంటే బయాప్సీ తీసుకొని దానికి రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకోవాలి. నెక్స్ట్ సింటమ్ డిఫికల్టీ స్వాలయింగ్. అంటే ఏది తిన్నా కూడా సరిగ్గా మింగలేకపోవడం. ఇది మనకి నోటి క్యాన్సర్ లో కానీ ఈసోఫేజియల్ క్యాన్సర్ లో కానీ మనకి ఇబ్బంది ఉంటుంది. యాజ్ రంధ్రం అంతా చిన్నగా అయిపోవడం వల్ల ఫుడ్ కిందకి పాస్ అవ్వదు. సో ఫుడ్ అంతా బయటికి వాంతి అయిపోవడం కానీ లేదంటే కష్టంగా కిందకి వెళ్ళడం కానీ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ ఇనీషియల్ గా సాలిడ్ ఫుడ్ తినగలుగుతారు, నెమ్మదిగా సెమీ సాలిడ్ తినగలుగుతారు, లాస్ట్ లో ఓన్లీ లిక్విడ్స్ తీసుకోగలుగుతారు. సో ప్రోగ్రెషన్ ఇలా ఉంటది. సో ఇలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకొని అప్పర్ జి ఎండోస్కోపీ చేసుకొని బయాప్సీ ఏమైనా తీయించుకోవాలి. ఇప్పుడు మనకి కంటిన్యూస్ గా కాఫ్ ఉంది అండ్ అది తగ్గట్లేదు, మోర్ దాన్ 3 weeks అయిపోయింది, ఆ కాఫ్ లో కూడా కొంచెం బ్లడ్ వస్తుంది. చాలా మంది ఇది టీబీ అవ్వచ్చు అనుకొని వదిలేసి టీబీకి ట్రీట్మెంట్ తీసుకున్నామని వెళ్ళిపోతారు. కానీ ఇది క్యాన్సర్ అయ్యే సూచనలు కూడా ఉండొచ్చు. అండ్ మెయిన్లీ ఇన్ స్మోకర్స్ అండ్ టొబాకో చ్యూవర్స్, వీళ్ళలో లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో వాళ్ళలో ఖచ్చితంగా క్యాన్సర్ సస్పెక్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకొని రూల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ సింటమ్ ఏంటంటే బౌల్ హ్యాబిట్స్. మనకి సడన్ గా కాన్స్టిపేషన్, దాని తర్వాత డయేరియా, విరోచనం వెళ్ళినా కూడా కంప్లీట్ గా వెళ్ళలేకపోవడం, ఇన్కంప్లీట్ గా వచ్చినట్టు అనిపించడము, విరోచనంలో కొంచెం బ్లడ్ రావడము, ఇలాంటి మల్టిపుల్ సింటమ్స్ మనకి రెక్టమ్ అండ్ కొలాన్ క్యాన్సర్ లో కనపడుతూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి కొలాన్ క్యాన్సర్ లో కూడా బ్లడ్ పడడం వల్ల ఎనీమియా అంటే బాడీలో బ్లడ్ తగ్గిపోతుంది. ఆ పేషెంట్స్ ఎనీమియా రావడం వలన టైర్డ్నెస్, వీక్నెస్ కూడా వస్తుంటది. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ సింటమ్ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం లంప్ ఇన్ ద బ్రెస్ట్. నార్మల్లీ ఓల్డ్ ఏజ్ లో మనకి ఏమన్నా కాయలు కనపడితే ఖచ్చితంగా టెస్ట్ మాత్రం చేయించుకోవాలి. 40 years నుండి మ్యామోగ్రామ్ చేయించుకుంటే క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏమైనా సస్పెషన్ ఉంటే ఇమీడియట్ గా ఒక బయాప్సీ తీసుకొని అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకు అంటే ఎర్లీ స్టేజ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ క్యూర్ కూడా అవ్వచ్చు. ఫీమేల్స్ లో ఇంకో కామన్ సింటమ్ ఏంటంటే బ్లీడింగ్ త్రూ వెజైనా. ఇది వన్ ఆఫ్ ద కామన్ సింటమ్స్. ఓల్డ్ ఏజ్ లో మన మెనోపాజ్ వచ్చేసాక అంటే మన నెలసర్లు ఆగిపోయాక మళ్ళీ బ్లీడ్ అవడం కానీ, పీరియడ్స్ మధ్యన బ్లీడ్ అవడం కానీ, ఇంకోటి సెక్స్ చేసినప్పుడు పెయిన్ రావడం కానీ, ఇవి కొన్ని సింటమ్స్ ఉంటే ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ లో మనకి సర్విక్స్ దగ్గర కాయ ఉండి అది బ్లీడ్ అవుతూ ఉంటుంది అండ్ మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ లో వస్తుంది కాబట్టి సో మెనోపాజ్ తర్వాత ఏ బ్లీడింగ్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఎగ్జామిన్ చేయించుకొని బయాప్సీ తీయించుకొని ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ యాజ్ ఎర్లీ యాజ్ 21 years నుంచి స్టార్ట్ చేస్తారు. సో అది వన్ ఆఫ్ ద ప్రివెంటబుల్ క్యాన్సర్స్. వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ దానికోసం స్పెసిఫికల్లీ డిజైన్ చేశారు.
అది తీసుకోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయొచ్చు. చేతి మీద ఏమైనా పుండులా ఉన్నది, అవి సడన్ గా సైజ్ పెరిగింది, మనకి మోల్స్ అంటాము, నల్లగా మచ్చలు లాంటివి ఉన్నవి ఫ్యూ ఇయర్స్ ఉండేసి సడన్ గా పెరుగుతుంటాయి, అది కూడా క్యాన్సర్ అయ్యే సూచనలు అయితే ఉంటాయి. దాన్ని మెలనోమా అంటారు. సో అలాంటి పేషెంట్స్ లో బయాప్సీ తీసుకొని అది ఏమైనా బినైనా మ్యాలిగ్నెంటా చూసుకొని దాని తర్వాత బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఏదో సర్జరీ చేసుకోవడమా ఇంకేమైనా చేయాలా అని డిసైడ్ అవుతాం. ఇంకో సింటమ్ ఏంటంటే చాలా మందికి మెడలో కానీ గ్రాయిన్ లో కానీ బాగా ఎన్లార్జ్డ్ గా కాయలు ఉంటాయి, అవి లింఫ్ నోడ్స్. ఇది లింఫోమా కానీ ఏదైనా నోటి క్యాన్సర్ లో కానీ ఎప్పుడన్నా ఎన్లార్జ్ అవ్వచ్చు. అండ్ ఇది ఎన్లార్జ్ అవుతే ఇది ఓన్లీ క్యాన్సర్ అనే కాదు, టీబీలో కూడా ఇది ఎన్లార్జ్ అవుతాయి. బట్ క్యాన్సర్ ని ఒకసారి రూల్ అవుట్ చేసుకుంటే బెటర్. ఇంకో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సింటమ్ ఏంటంటే చేంజ్ ఇన్ వాయిస్. చాలా మందికి వాయిస్ బొంగరిపోయిందని చెప్పేసి ప్రెసెంట్ అవుతూ ఉంటారు. ఇది నోటి క్యాన్సర్ అంటే స్వరపేటి క్యాన్సర్ ఉన్నప్పుడు రావచ్చు, కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు అక్కడ నరాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేసినప్పుడు రావచ్చు. అండ్ అడ్వాన్స్డ్ థైరాయిడ్ క్యాన్సర్ లో కూడా నర్వ్ ఏమైనా ఇన్ఫిల్ట్రేట్ అయిపోతే అప్పుడు కూడా రావచ్చు. సో ఇలా సడన్ గా వాయిస్ బొంగరిపోయింది అంటే దట్స్ ఏ మేజర్ ఇష్యూ. Oncovision Cancer Clinics.